ఈ వీడియోలో నేను గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడే ఈ కేరళలో చూడవలసిన ప్లేసెస్ ఏమున్నాయి, అలాగే స్టే చేయడానికి అక్కడ ఎంత బడ్జెట్లో ఉంటాయి రేట్స్, హోటల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఇంకేదైనా సరే ఫుడ్ అవ్వచ్చు, అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల నుంచి ఈజీగా వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, అక్కడ మనం వెళ్ళిన తర్వాత ఒకవేళ వెహికల్స్ తీసుకోవాలంటే ఎక్కడ ఫెసిలిటీస్ దొరుకుతూ ఉంటాయి, లేదా మనం ఒకవేళ బస్ ఫెసిలిటీ కావాలంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఈ వీడియో క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ కేరళలో ప్లేసెస్ అయితే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ కేరళ అదేంటంటే మున్నార్. ఈ మున్నార్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మెయిన్గా అట్రాక్షన్ ఏంటంటే ఈ మున్నార్లో ఏవైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో అవేంటంటే టీ ప్లాంటేషన్స్ అనమాట. ఇవి చాలామంది తెలిసే ఉంటుంది. సో ఇవి ఎక్కువగా ఉండే ఏరియా ఏదైనా ఉందంటే మున్నార్. ఆ సైడ్లో చాలా అంటే చాలా మన సైడు ఎక్కువగా ఏవైతే మనం హార్వెస్టింగ్ చేస్తూ ఉంటాం కదా, వరి అవ్వచ్చు, మొక్కజొన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ మన సైడ్ ఫేమస్. అయితే ఇటు సైడ్ ఏంటంటే టీ ప్లాంటేషన్స్, టీ ఎస్టేట్స్ ఇవన్నీ ఫేమస్ అనమాట అక్కడ. సో ఇవన్నీ మనం చూద్దాం. సో ఇలా ప్రతిదీ చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకుంటే మీరు నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా టీ ఎస్టేట్స్ అనమాట. మీరు చూడవచ్చు ఎక్కువ ఇక్కడ టాటా ఎస్టేట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం 80% కూడా టాటా ఎస్టేట్స్ సంబంధించిన టీ ప్లాంటేషన్స్ అనేవి ఇక్కడ లీజ్ తీసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మున్నార్ ఎలా చేరుకోవాలంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మున్నార్ చేరుకోవాలంటే మన ఆంధ్ర, తెలంగాణ అయితే మనం హైదరాబాద్ అవ్వచ్చు, లేదా వైజాగ్ అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, ఈ మెయిన్ కదా మనకి. సో ఈ మెయిన్ సిటీస్ నుంచి మనం ఈ మున్నార్ ఎలా చేరుకోవాలో క్లియర్గా చెప్తాను వినండి. మున్నార్ వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా సరే, ఒకవేళ మీరు చూస్ చేసుకుంటే వైజాగ్ చూస్ చేసుకోవచ్చు, లేదా మీరు దగ్గరలో ఉంటే విజయవాడ, ఇంకా ఒకవేళ ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో ఉంటే మనం హైదరాబాద్, వీటిలోంచి మనం వెళ్ళొచ్చు. మనకి ఎవ్రీడే ట్రైన్స్ అనేవి అవైలబుల్గా ఉంటూ ఉంటాయి. సరే ఏదైనా ట్రైన్ అనేది మనం చూస్ చేసుకుని అక్కడ వెళ్ళే ట్రైన్స్లో చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. సో మీరున్న సిటీని బట్టి మీరు వెళ్ళే ట్రైన్ చూస్ చేసుకుంటే డెస్టినేషన్ వచ్చేసరికి మీరు ఎర్నాకుళం అయితే చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఎర్నాకుళం అంటున్నానంటే ఎర్నాకుళం అనేది మోస్ట్ ఫేమస్ ప్లేస్ అనమాట. అక్కడ లోకల్లో మనకి ట్రాన్స్పోర్టేషన్ ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో అదే కాకుండా దాని పక్కనే ఉన్న అలువా రైల్వే స్టేషన్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఈ అలువా రైల్వే స్టేషన్ కంటే ఎర్నాకుళం అనేది పెద్దది అని చెప్పొచ్చు. చాలామంది కొచ్చి వెళ్ళాలి కదా అంటూ ఉంటారు. సో వీడియోస్లో మనం వింటూ ఉంటాం. ఈ కొచ్చి అయినా లేదా ఎర్నాకుళం రైల్వే స్టేషన్ అయినా ఒకటే అనమాట. ఎర్నాకుళాన్ని కొచ్చి అంటారు, కొచ్చిని ఎర్నాకుళం, ఈ రెండు డిఫరెంట్ ప్లేసెస్ అయితే కాదు, సేమ్ ప్లేసెస్. సో మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మీరు డెస్టినేషన్ వచ్చేసరికి మెయిన్గా నా సజెషన్ ఏంటంటే ఎర్నాకుళమే పెట్టుకోండి. కొచ్చి, ఎర్నాకుళం రెండు ఒకటే అని చెప్పారు కదా, ఈ ఎర్నాకుళం పెట్టుకోండి. అల్వా రైల్వే స్టేషన్ అయితే మ్యాక్సిమం స్కిప్ చేయండి, అక్కడికైతే వెళ్ళకుండా అది దాటిన తర్వాత కొచ్చి ఈ ఎర్నాకుళం అయితే ఉన్నది అక్కడికైతే చూస్ చేసుకోండి. అది ఎందుకని నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ అలువా అనేది మనకి దగ్గరలో ఉంటుంది డెస్టినేషన్. దాని తర్వాత అలువా దాటిన ఒక హాఫ్ అన్ అవర్కి మనం ఎర్నాకుళం రీచ్ అవుతాం. ఎందుకు మరి ఎర్నాకుళం వరకు వెళ్ళాలి, అలువాలో దిగిపోతే సరిపోద్ది కదా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ ఎర్నాకుళం ఎందుకంటే అక్కడ మనకి మెయిన్గా ఫుడ్ ఫెసిలిటీస్ అయితే ఎక్కువ ఉంటాయి, అండ్ అంతేకాకుండా బస్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, అండ్ అంతేకాకుండా రెంటాలకు కూడా వెహికల్స్ ఎక్కువ తీసుకోవచ్చు. వెహికల్స్ తీసుకోవాలంటే అక్కడ మనకి తక్కువలో ఉంటాయి, అండ్ అలాగే అక్కడ నుంచి ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి. అండ్ మెయిన్గా నేను ఎందుకు అలువా కాకుండా దాన్ని దాటిన తర్వాత ఇంకా హాఫ్ కిలోమీటర్ ఎదరికెళ్ళి మరి ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో దిగమంటున్నానంటే, లేదా అక్కడ బుక్ చేసుకోమంటున్నానంటే మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ మనకి బస్సెస్ అనేవి స్టార్టింగ్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. ఈ మున్నార్ వెళ్ళడానికి మనకి 120 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది అనమాట మనకి. సో ఈ 120 కిలోమీటర్స్ మనం బస్సులో ట్రావెల్ చేయాలనుకుంటే మనకైతే ప్రాపర్ సీట్ అనేది మనకు దొరకాలి. సో మనం ప్రాపర్ సీట్ అనేది గెట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఈ ఎర్నాకుళం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బస్ స్టాండ్ దగ్గర స్టార్ట్ అయితే అక్కడే మన బస్సెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి అక్కడ మనకి సీట్ అనేది మనకి ఈజీగా దొరుకుతుంది. అదే ఒకవేళ ఈ ఎర్నాకుళం కాకుండా మీరు అలువా చూసేసుకుంటే ఈ అలువాకి ఎర్నాకుళం నుంచే అలువాకి వస్తుంది బస్సు. సో మళ్ళీ ఈ అలువలో మళ్ళీ మీరు ఒక్కొక్కసారి బస్సు స్టాండ్కి వచ్చేసరికి బస్సు కోసం వెయిట్ చేస్తే మనకు ఆల్రెడీ ఎర్నాకుళం నుంచి బస్సు వస్తూ ఉంది కాబట్టి ఫిల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నన్ను అడిగితే ఎర్నాకుళం ఇది బెస్ట్ అనమాట మన డెస్టినేషన్ చూస్ చేసుకోవడానికి. వన్స్ మీరు ఎర్నాకుళం దిగిన తర్వాత మీరు కావాలంటే రెంటల్ వెహికల్స్ చూస్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే రెంటల్ వెహికల్స్ కంటే ఈ బస్ ఫెసిలిటీ బెస్ట్ అని చెప్తున్నాను. 120 రూపీస్ అలా ఛార్జ్ చేస్తూ ఉంటారు 126 కిలోమీటర్స్కి. అది 120 100 ఉంటుంది అనమాట.
అంతే, మనకి బిలో 120 రూపీస్ ఉంటుంది టికెట్. అయితే మీరు నియర్లీ ఒక 2 అవర్స్ జర్నీ తర్వాత మీరైతే మున్నార్లో రీచ్ అవుతారు. సో మున్నార్లో రీచ్ అయిన తర్వాత ఓల్డ్ మున్నార్, న్యూ మున్నార్ అని ఉంటూ ఉంటుంది. సో అయితే మనం మీరు న్యూ మున్నార్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అక్కడికి రీచ్ అవ్వండి. అక్కడ రీచ్ అయితే మీకు ఎక్కువ మనకి స్టే చేయడానికి సంబంధించిన ఏవైతే రిసార్ట్స్ అవ్వచ్చు, హోటల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎక్కువ ఫెసిలిటీస్ అయితే మనకి ఈ న్యూ మున్నార్లో ఉంటాయి. ఈ న్యూ మున్నార్లో దిగితే మీరు న్యూ మున్నార్ నుంచి ఓల్డ్ మున్నార్కి నియర్లీ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో మీరు న్యూ మున్నార్లో దిగిన తర్వాత మీరు అక్కడ స్టే చేయడానికి అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి, అవి మీరు చూస్ చేసుకోవచ్చు. కాకపోతే అవి మీకు ఏది బడ్జెట్లో ఉంది ఏంటి అని చెప్పేసి నేను క్లియర్గా వీడియోస్ చేశాను. అవి ఎలా ఉంటాయి, వాష్రూమ్స్ ఎలా ఉంటాయి, రూమ్స్ ఎలా ఉంటాయి, సెక్యూరిటీగా ఉంటాయా లేవా, సేఫా కాదా, కపుల్స్ వెళ్ళొచ్చా లేదా, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా వెళ్ళొచ్చు వెళ్ళకూడదు, సేఫా కాదా, మన లాంగ్వేజ్ అనేది అక్కడ రాదు కాబట్టి మనం ఏ హోటల్ చూస్ చేసుకోవాలి, ఏది బెస్ట్, స్కామ్స్ లేకుండా ఏదైతే ఉంటుందో అని చెప్పేసి నేను వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేశాను. చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. మున్నార్ ప్లేలిస్ట్ అని చెప్పేసి మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అయితే వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అది క్లిక్ చేసి మీరు వాట్సాప్లో జాయిన్ అవుతే అక్కడ మనకి బడ్జెట్లో ఉన్న హోటల్స్ నెంబర్స్ అనేవి వాట్సాప్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో అవి మీరు చూసేసుకుని మీరు హోటల్స్ అనేవి మీరు చెక్ఇన్ చేసుకోవచ్చు. మీకు కావాల్సింది మీరు చెక్ చేసుకుని మరీ వెళ్ళచ్చు, యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే లోకల్ ఫుడ్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అని కూడా వీడియో చేస్తాను చూడండి. సో మెయిన్గా ఈ వీడియోలో నేను మన ఆంధ్ర తెలంగాణ నుంచి అది అవ్వచ్చు, మన వైజాగ్ అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, హైదరాబాద్ ఏదైనా సరే ఈ 3 మెయిన్ సిటీస్ నుంచి ఈ కేరళ సంబంధించిన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అయిన మున్నార్ని ఎలా చేరుకోవాలి అంటే క్లియర్గా ఈ వీడియోలో చెప్పానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఎవరికైనా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అలా షేర్ చేయడం వల్ల ఖచ్చితంగా ఎవరో ఒకరు యూజ్ అవుతుంది. ఈ మున్నార్ అవ్వచ్చు, ఈ మున్నార్ అనేది చాలామంది సమ్మర్లో వెళ్తూ ఉంటారు. సో ఈ సమ్మర్లో వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అది నియర్లీ మనకి సీ లెవెల్ నుంచి 1600 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 1600 మీటర్ డిస్టెన్స్ అంటే నియర్లీ 1.5 కిలోమీటర్ పైనే ఒక డిస్టెన్స్ అనమాట. సో అంత డిస్టెన్స్లో ఉండడం వల్ల, అంత హైట్లో ఉండడం వల్ల సో అది ఎక్కువ కూల్గా ఉంటూ ఉంటుంది. దీన్ని సౌత్ ఇండియన్ కాశ్మీర్ అని కూడా పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే మనకి నార్త్ ఇండియన్లో కాశ్మీర్ ఉంది కాబట్టి అంతే కూల్గా ఇది కూడా ఉంటుంది అన్న ఉద్దేశంతో సౌత్ ఇండియన్ కాశ్మీర్ అంటూ పిలుస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మెయిన్గా ఈ టీఎస్ షర్ట్స్ వ్యూ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరైతే స్కిప్ చేయకుండా ఈ వెళ్తే కనుక టీఎస్ షర్ట్స్ని, అలాగే ఈ టీ మ్యూజియం అయితే ఉంటాయి అక్కడ. మ్యూజియం అంటే టీ లీఫ్, ఆ లీఫ్ని కలెక్ట్ చేసిన దగ్గర నుంచి దాన్ని పౌడర్ లాగా ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి మనం క్లియర్గా చూపిస్తారు. అవన్నీ కూడా మీరు చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది జర్నీ. అలాగే దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు నెంబర్స్ అవ్వచ్చు, అక్కడ హోటల్ డీటెయిల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన ఛానల్ మీరు ఏదైతే ఫాలో అవుతూ ఉంటారో మన ఛానల్ని, దానివల్ల మీకు అడ్వాంటేజ్ అనమాట. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.